దోస్తులందరికీ నమస్తే. మళ్ళొక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చిన. అనంతగిరి అనే రాజ్యానికి వీరవర్మ అనే రాజు ఉండేవాడు. ఆయనే ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా మధ్యలో విరామం కోసమని తన మిత్రుడు శరభయ్యను కలవడానికి వేరే విలేజ్కి వెళ్తాడు. వెళ్ళిన క్రమంలో శరభయ్యతో మాట్లాడుతూ ప్రజలందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, ప్రతి చోట నేను బాగా పాలిస్తున్నాను అనుకుంటున్నారు అని చెప్పి ఉప్పొంగిపోతుంటాడు. అప్పుడు శరభయ్య, సరే మిత్రం, అది బాగానే ఉంది కానీ నాకు ఒక చిన్న సాయం చేస్తావని శరభయ్య ఆ వీరవర్మని అడుగుతాడు. ఏంటి ఆ సాయం అంటే, నాకు సంబంధించిన ఒక సంచి నిండా వరహాలు పోయినవి దొరకబట్టి అని చెప్తాడు. చెప్పిన తర్వాత రాజ్యానికి అయినా రాజు ఏం చేస్తాడు, దండో రేపించి మొత్తం చుట్టుపక్కల చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఒక ముసలైనే ఆ వరహాలు, ఆ సంచి నిండా వరహాలు పట్టుకొని అతని ఆస్థానం లోపలికి రావడం జరుగుతుంది. జరిగిన క్రమంలో ఏమవుతుందంటే సంచి నిండా వరాహాలు ఉండవు, సగమే ఉంటాయి. అప్పుడు రాజు కోపానికి వస్తే, ఏంటయ్యా నువ్వు వరాహాలు ఎత్తుకపోయినావు, మిగతా వరాహాలు ఏం చేస్తామని అడుగుతాడు. అడిగిన క్రమంలో వస్తున్న క్రమంలో మీ భటులు లంచం అడగడం వల్ల 50 వరహాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ సగం అయిపోయినాయి అని చెప్తాడు. అన్న తర్వాత ఆయన అప్పటికి ఆపి ఆ సంబంధించిన ఆ భటులను పిలిపించి ఈయన చెప్పింది నిజమేనా అడుగుతాడు. అడిగిన తర్వాత నిజమేనండి అని చెప్పి భటులు ఒప్పుకున్న తర్వాత మారువేషంలో ఉన్న శరభయ్య అప్పుడు ముసలివాని వేషం తీసేసి, జరుగుతున్న విషయం ఇది, నీ దగ్గరికి వస్తున్న ప్రజలందరికీ వరాహాలు లంచంగా భటులు అడగడం వల్లనే నీ దగ్గరికి ప్రజలు నీ బాధలు చెప్పుకోవడానికి రావట్లేదు, సరైన న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ఆ రాజు కనువిప్పేలా మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత ఏం చేస్తాడు, ఎంబటే ఆ భటుల్ని డిస్మిస్ చేసి పారేస్తాడు రాజు. నాకు కనువిప్పి చేసి అసలు ఏం జరుగుతుందో తెలిపి నా ప్రజలకు జరిగే న్యాయం అన్యాయం నాకు తెలిపినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. తర్వాత రాజే ప్రజల్లోకి పోయి పాలన చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ కథ ఇక్కడికి వదిలేస్తే దీనిలో మోరల్ ఏంటంటే, మనకు రియల్ లైఫ్లో కూడా అధికారుల దగ్గరికి పోయినా, నాయకుల దగ్గరికి పోయినా అధికారులు మంచిగానే ఉంటారు. వాస్తవానికి అక్కడ ఉన్న ముందేళ్ళు మన ఆపి ఈ లంచాల రూపంలో అమ్యాలు తీసుకొని మనం చాలా మోసం చేస్తుంటారు. కాబట్టి అధికారులు కానీ ఆ నాయకులు కానీ ఇక్కడ జరిగే వ్యవహారాలు వెనక ముందు చూసుకొని నడవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ.